హలో! వెల్కమ్ బ్యాక్ టు రజితాస్ వరల్డ్. మనం సింపుల్‌గా, ఈజీగా చేసుకునే బాదుషా అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందుకోసమైతే నేను ఒక కప్పు మైదా తీసుకున్నాను. బౌల్‌లో వేసుకొని, అది మొత్తం ఈవెన్‌గా చేసుకొని, సమానంగా చేసుకొని, ఇందులోనైతే 2 స్పూన్లు డాల్డానండి వేడి చేసుకొని, వేడిగా ఉన్నప్పుడు ఈ పిండిలో వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. డాల్డా వేసుకుంటే మంచిగా క్రంచీగా చాలా బావుంటుంది. ఇది వేసుకొని మనం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీంట్లోనైతే నేను ఒక స్పూన్ వరకైతే బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ అయితే బేకింగ్ సోడా వేసుకొని మొత్తం కలిసే విధంగా ఈ పిండి మొత్తం కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలండి. కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ ముద్దలాగా కలుపుకొని మనము దీన్ని పైన మూత పెట్టేసుకొని పక్కన ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇద్దామండి. ఇది రెస్ట్ ఇచ్చేలోపు మనము పాకం కోసమైతే నేను ఏ కప్పుతోటైతే మైదా తీసుకున్నానో, అదే కప్పుతో నాకు 1 ½ కప్పు షుగర్ తీసుకున్నాను. 1 ½ కప్పు షుగర్ వేసుకొని, దాంట్లో పావు కప్పు వాటర్ వేసుకొని, మొత్తం షుగర్ అంతా మెల్ట్ అయ్యే విధంగానైతే కలుపుకొని, ఫ్లేమ్‌ని మట్టికి హై ఫ్లేమ్‌లో కాకుండా మీడియంలో పెట్టుకోండి. ఇది మరిగేతున్నప్పుడు నేను నిమ్మరసం వేసుకున్నాను. ఒక 4, 5 చుక్కలు నిమ్మరసం వేసుకుంటే షుగర్ గడ్డ కట్టకుండా బాగా జ్యూసీగా ఉంటుంది. ఇట్లా వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. పాకం మట్టికి గులాబ్ జామున్ పాకం కంటే కొంచెం థిక్‌గా వచ్చేటట్టుగా చూసుకోండి. చాలా బావుంటుంది. మనము తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంతకుముందు ముద్ద చేసి పెట్టుకున్న మైదా ముద్దనైతే మనం ఏం చేద్దామంటే ఇది చేతులకి నెయ్యి గానీ, నూనె గానీ రాసుకొని నేను చూపిస్తున్న విధంగా రౌండ్‌గా మనం రౌండప్ చుట్టుకోవాలి. పిండి చిన్న చిన్న ముద్దలు నిమ్మకాయ సైజ్ అంత ముద్దలు చేసుకొని, మనము వాటిని ముద్దలుగా చేసుకొని నేను చూపిస్తున్న విధంగా రోల్ చేస్తూ మనం బొటనవేలుతో నొక్కి అన్ని వీటిని సమానంగా ఇలాగే మొత్తం పిండి అంతా ఇలాగే చేసుకోవాలండి. చేసుకొని మనము వీటినైతే ఈ బిళ్ళలనైతే పక్కన పెట్టేసుకుందాము. అచ్చం స్వీట్ హౌస్ మాదిరిగానే వస్తాయండి. చాలా టేస్టీగా, పైన క్రంచీగా, లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఎవ్వరైనా సరే. ఇవన్నీ చేసుకున్న తర్వాతనైతే నేను ఇవి వేయించుకోవడానికైతే ఒక పాన్ స్టవ్ పైన పెట్టుకున్నాను. పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాకనైతే ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా మంచిగా హీట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చేసుకున్నవి బాదుషానైతే మొత్తం ఒక్కొక్కటిగా వేసుకొని అన్నిటిని వేసుకున్న తర్వాత కొంచెం వేగుతుండగా అవన్నీ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మనము మొత్తం ఈవెన్‌గా వేయించుకోవాలండి. అన్నీ అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్‌లోకి వచ్చే విధంగానైతే మంచిగా కలుపుకొని చూసుకుంటూ ఫ్లేమ్‌ని మట్టికి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా ఒకే విధంగా కాలే విధంగా చూసుకొని అన్నిటిని కాలిన తర్వాత అన్నీ వేగిపోయాకనైతే నేను ఇది అన్నీ జల్లి గరిటెలోకి తీసుకున్నానండి. ఆయిల్ అంతా సెపరేట్ అయ్యే వరకు ఉంచుకొని మనము పాకం తీసి పక్కన పెట్టుకున్నాం కదా! అందులోనైతే ఇది వేడిగా ఉన్నప్పుడే అవన్నిటిని తీసుకొని మనం ఒకటేసారిగా ఈ పాకంలో వేసేసుకుందామండి. అంతే పాకంలో వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోండి. అప్పుడే పైన క్రంచీగా లోపల మాత్రం జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి. నేను చెప్పుడు కాదు, మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఒక హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ పెట్టిన తర్వాతనైతే మనము వెంటనే ఆ పాకంలో నుండి తీసేసి సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి. సర్వింగ్ ప్లేట్‌లో తీసుకొని ఎవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు గానీ, మన ఇంట్లో అకేషన్ ఉన్నప్పుడు గానీ చేసుకుంటే ఈజీగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. హెల్తీగా బావుంటుంది గాబట్టి ఇంట్లోనే ట్రై చేయండి. ఎవ్వరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇంతేనండి. ఎంతో టేస్టీ అయిన మన బాదుషానైతే రెడీ అయిపోతుంది. ఎవ్వరైనా చేసుకోవచ్చండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా ఉంటాయి. మీరు గూడా ట్రై చేయండి. నా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్‌లో